దేవుడు నన్ను కోరుకున్నది స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను సుఖంగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు, శక్తి కలిగిన వాడిగా ఉన్నట్టు కనపడతాను. కారణం నా ప్రభు నా పక్కన నిలిచి నా భుజం తడతాడు. చాలాసార్లు నాకు శరీరంలో స్వస్థత ఎక్కడ కలుగుతుందంటే ప్రసంగం చేస్తున్న బలిపీఠం మీద నిలబడ్డప్పుడు నా బలం నూతనపరచబడుతుంటుంది. నా జ్వరం 102, 103 జ్వరం ఉన్నప్పుడు కూడా ప్రసంగం చేసిన రోజులు నాకు చాలా ఉన్నాయి. ఆ ప్రసంగం జ్వరంతో వచ్చి ప్రసంగం చేసి ఆమె నెలలోగా ఎంతమంది స్వస్థత పొందారో, ఎవరు మేలు పొందారో, కానీ నాకు మాత్రం స్వస్థత కలగడం చూస్తున్నాను. కారణం ప్రభు హస్తము మన మీద బలంగా ఉన్నప్పుడు స్వస్థత ప్రార్థనలు ప్రత్యేకంగా అక్కర్లేదండి. ఇలాగ మనం కూర్చొని ఉండగానే మన నడినెత్తి నుండి అరికాలు వరకు మన రోగాలకు నివారణ కలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని వాక్యం అనేది ఆల్ ఇన్ ఆల్ మన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, సాంఘిక సమస్యలన్నిటి నుంచి మనల్ని విడిపించగలిగింది. నీకు ప్రశాంతత కావాలంటే, నీ హృదయ భారం తీరాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే అది ఆయన సన్నిధిలోనే ఉన్నది.